హలో అందరికీ, ఈరోజు ఆంధ్ర స్టైల్ స్పైసీ అండ్ టేస్టీ పచ్చిమిర్చి పచ్చడి చేద్దామా? అయితే ఇంకెందుకు లేటు, వచ్చేయండి వీడియోలోకి. ఒక బాండీలో వాటర్ తీసుకొని అందులో 2 ఆనియన్, 2 టొమాటో అండ్ 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్పైసీ ఎక్కువ ఉంది ఆ పచ్చిమిర్చి, సో అందుకని నేను 7 తీసుకున్నాను. ఇంకా ఇందులో వంకాయ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలా మూత పెట్టేసి వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉంచుకోండి. పోపు ఇంకో స్టవ్ మీద వేరుశనగ పప్పులు వేయించుకుందాం. ఏం చేయాల్సిన అవసరం లేదు, కొంచెం సేపు అలాగే ఉంచితే వాటర్ అంతా ఆ వెజిటేబుల్స్లోకి డ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, 4 or 5 గార్లిక్, కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న వేరుశనగపప్పు, మనం ఉడికించి ఆయిల్లో ఫ్రై చేసిన వెజిటేబుల్స్, సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీకి వేసేసుకోవాలి. అంతే, చూడండి ఎంత సింపుల్గా 3 స్టెప్పులతో టేస్టీ పచ్చిమిర్చి పచ్చడి చేసేసుకున్నాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందులో పచ్చి ఆనియన్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి వచ్చేసి మనం చపాతీ, రైస్, సంగటి ఇలా అన్నిటికీ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. డూ సబ్స్క్రైబ్.